బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వీధి కుక్కలు ఓ చిన్నారిపై పంజా విసిరాయి. ఆడుకుంటున్న చిన్నారి అర్షియాపై మూకుమ్మడిగా దాడి చేశాయి. అర్షియాకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అర్షియాపై కుక్కల దాడికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెలలో కూడా ఒకే రోజు 15 మందిపై కుక్కలు దాడి చేశాయని గుర్తు చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని మండిపడ్డారు. పిల్లలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కంటి తుడుపు చర్యగా అక్కడ ఆ కాలనీలో 5 ఆ కాలనీలో 10 అనే పద్ధతుల్లో పట్టి మేము కుక్కలను పట్టామన్న పద్ధతిలో చెప్తారు తప్ప ఆచరణలో నిర్మూలించేటువంటి పరిస్థితి లేదు. ప్రజలను కుక్కల బారి నుంచి కాపాడేటువంటి పరిస్థితిలో ఈ మున్సిపల్ అధికారులు లేరు. ప్రధానంగా మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలపైన ఏ విధమైన భారాలు వేసి మేము పీడించాలన్న దానిపైన చూపించేటువంటి శ్రద్ధ కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడేటువంటి దాంట్లో మున్సిపల్ అధికారులు చూపేటువంటి పరిస్థితి లేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వీధి కుక్కలు ఓ చిన్నారిపై పంజా విసిరాయి. ఆడుకుంటున్న చిన్నారి అర్షియాపై మూకుమ్మడిగా దాడి చేశాయి. అర్షియాకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అర్షియాపై కుక్కల దాడికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఆత్మకూరులో జరిగిన ఈ కుక్కల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దానికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదకర ఘటన జరిగింది. అయితే చిన్నారి మీద వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడంతో ఆ అమ్మాయి పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా విషమంగా మారిన పరిస్థితి కనపడుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఆత్మకూరు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని చెప్పి స్థానికులు అనేక మార్లు ఇటు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేకపోయాయి. అయితే గతంలో కూడా ఒక 15 మంది మీద ఇదే విధంగా దాడి చేసిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో కూడా అధికారులు ఎవరు జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్నది ప్రస్తుతం జరిగిన సంఘటనకు బాధ్యులుగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఎవరైతే బాధితులు చిన్నారి అర్షియా తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద ఎత్తున అంటే ఈ యొక్క వీధి కుక్కలు పెద్ద ఎత్తున ఆత్మకూరు పట్టణంలో అన్ని వీధులలో 4 రోడ్ల కూడల్లో ఉంటూ వచ్చిన వారి మీద దాడులు చేస్తున్నాయని చెప్పి గతం నుంచి కూడా చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. ఒకవైపు వాటిని సురక్షిత ప్రాంతాల పక్కకు తరలించాలి, అక్కడ జనావాసాల మధ్య ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కూడా స్పష్టంగా కనిపించిన పరిస్థితి కనపడుతోంది. పూర్తి స్థాయిలో ఏదైనా కూడా ఇప్పుడు ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే మున్సిపల్ అధికారులు బాధ్యత రాహిత్యంగా ఉన్న కారణంగా వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు లేని పక్షంలో అధికారుల మీద తిరగబడే పరిస్థితి అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ అయితే ఆత్మకూరులో కనపడుతుంది. అయితే పాప పరిస్థితి క్రమంగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.